ఉదయకాల ధ్యానాలకు అపురూపమైన ఆహ్వానం. ఈ మధ్యకాలం మన స్థానిక సంఘంలో కొంతమంది, అలాగే దూర ప్రాంతం నుంచి కొంతమంది ఫోన్ చేసి ఉదయకాల ధ్యానాలు కొంతకాలంగా రావటం లేదు, అవి తప్పనిసరిగా వచ్చేట్టుగా చూడండి అని అభ్యర్థించారు. వారితో నేను చెప్పాను, తప్పనిసరిగా ప్రార్థించండి, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, అలాగే ఆత్మీయతతో కూడిన ఆలోచనలు మీకు అందించాలి. నేను అనుకుంటున్నాను, వారు మీరు అందరి ప్రార్థన వల్లనే మరలా ఉదయకాల ఆత్మీయ ధ్యానాలు తిరిగి రూపొందుకుంటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1969వ సంవత్సరం జూలై నెల 20వ తారీఖున ఆల్డ్రిన్ బజ్ అనే ఒక వ్యోమగామి అనగా ఆస్ట్రనట్ చంద్రమండలంలో కాలిడిగాడు. చంద్రమండలంలో తాను కాలు పెట్టిన తర్వాత గంటలు తరబడి లేక కొన్ని వందల గంటలు ఆయన ప్రయాణంలో కానీ ఆయన పరిశోధనలో కానీ అక్కడ గడిపాడు అని చెప్తున్నారు. అయితే ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఆయన సురక్షితంగా వచ్చేసాడు, కానీ ఈనాటి వరకు కూడా ఆ యొక్క అపోలో మిషన్ కానీ వేరే మిషను ఏ రకమైన పద్ధతిలో వారు వెళ్ళారో, 69వ సంవత్సరంలో ఆయన పాదముద్రలు పడిన ఆ యొక్క రాతి పర్వతాల మీద ఈనాటి వరకు కూడా ఆయన పాదముద్రలు అదే రకంగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. మనం ఏదైనా ఒక గ్రామానికి మైలవరం ఏదరా వెళ్ళి అక్కడ బూటకాలతో అక్కడక్కడ పయనించామనుకోండి, మరలా వచ్చే వారం వెళితే అక్కడ ఏ ముద్రలు కనబడవు. ఎందుకంటే గాలి, ఇక్కడున్న నీరు, ఇక్కడున్న వరదలు, ఇక్కడున్న బీభత్సాలు ఏ ముద్రలు ఉంచవు. చంద్రమండలంలో ఆ రకమైన నీరు, ఆ రకమైన గాలి, ఆ రకమైన వాతావరణం లేదు కనుక ఏదైనా ముద్రలు అక్కడ పడితే అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ ముద్రల గురించి నేను ఆలోచిస్తూ ఉంటుంటే ఒక దైవజనుడు పాట కూడా నా జ్ఞాపకానికి వచ్చింది. ఆయన ఏమని పాట వ్రాసాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పాదముద్రలు నజరేతులో ఉన్నటు ద్వారా అక్కడ అద్భుతాలు జరిగినాయి. ప్రభువైన యేసుక్రీస్తు పాదముద్రలు గలిలయ సముద్ర తీరమున ఉన్న ఆ యొక్క పర్వత శ్రేణుల మీద కూడా ఎక్కినప్పుడు మరి ఆయన పాదముద్రలు ఇప్పటి వరకు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క పాదముద్రల ద్వారా ఆయన ఇచ్చిన సందేశాలు మాత్రం పాదముద్రలు కనబడకపోయినా మనుషుల హృదయాల్లో, మనుషుల మనసుల్లో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా
చక్కగా ముద్రించబడి ఉన్నాయి. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆయన చెప్పిన మాటలన్నీ ముద్రించబడి ఉన్నాయి. కపెర్నహూము అనే ఒక పట్టణంలో ఆయన ప్రవేశించారు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక ఇంట ఉన్నాడని విని అనేకులు కూడి వచ్చిరి. ఆయన పాదముద్రలు ఏ గృహంలో అక్కడ ఉన్నాయో అక్కడ ఆ ఇల్లంతా మనుషులతో నింపబడింది. అయితే ఒక పక్షవాయు రోగిని అక్కడ వారు పైనుంచి క్రిందకి దింపారు. ప్రభు అన్నారు 11వ వచనంలో, నీవు తక్షణమే పరుపునెత్తుకుని నడుము అని. ప్రియులారా, ఆయన పాదముద్రలు అనేక గృహాలకు అనేక స్థలాలకు వెళ్ళిన ఆయన పాదముద్రలు ఆయన హృదయంలో నుంచి ధ్వనించే ఆ గంభీరమైన మాటలు. అలాగే ఎరికో పట్టణంలో లోకా శుభవార్తలో 19వ అధ్యాయంలో 5వ వచనములో ప్రభు ఆ యొక్క మరి జక్కయ్య అనే ఆ ఇంటికి వెళ్ళాలని ఆయన ఈ మాట అన్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ రోజుల్లో పాపి అని చెప్పుకునే ఆ గృహానికి ఆయన పరిశుద్ధమైన పాదముద్రాలు వెళ్ళినాయి. ఆయన కూర్చున్నాడు, జక్కయ్య భుజం మీద చేతులు వేశాడు. జక్కయ్యతో అనేకులతో అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలియనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 39వ వచనంలో ఆ యొక్క మరి ఆ బేతనీ అనే ప్రదేశానికి ప్రభు వెళ్ళినప్పుడు మరి మరియా ఆయనను చేర్చుకున్నది. మరియ మార్తలో. అయితే ఇక్కడ ఒక చక్కని మాట చదువుతున్నాను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచు ఉండెను అనే మాట ఇక్కడ రాయబడి. ఉదయకాలం నేను ముగించే ముందు ఒక మాట నేను చెప్పదలిచాను. అదేంటంటే, ఆయన పాదముద్రలు ఈరోజు కూడా మన కుటుంబాన్ని, నీ హృదయాన్ని తాగుతూ ఉన్నది. ప్రకటన 3:20లో ఆయన నిలుచుండి, హృదయం అనే ద్వారం యొద్దనే నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా స్వరం విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే నేను లోనికి వచ్చేదను, నాతో కూడా అతనును, అతనితో కూడా నేనును కలిసి భోజనము చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప కృప నీ హృదయంలో, నీ మనసులో, మీ యొక్క గృహములో, నీ ఆలోచనలో ఆయన వాక్యముద్రలు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, సాయం చేయండి, కృప చూపించండి. నమ్మకమైన మా దేవాన్ని స్తోత్రాలు. నీ యొక్క పాదముద్రలు తాకిన ఏ ఖండం కానీ, ఏ దేశం కానీ, ఏ పట్టణం కానీ, ఏ గ్రామం కానీ, ఏ గృహం కానీ ఎక్కడ కూడా వారికి అపజయం కలగలేదు. ఈ రోజున ఉదయకాలం నీ పాదముద్రలు, నీ నోటి మాటలు మా కుటుంబంలో తీసుకుని వచ్చావు. స్తోత్రాలు. యేసయ్య నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయకాల ధ్యానాల్లో ఉండిన వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.